వసుంధరకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు వసుంధర వెళ్ళే ఇంట్లో ఏ లోటు ఉండదు. తను మహారాణిలా ఉంటుంది. ఈసారి ఆడికోర్ తీసుకున్రా. మీ కంపెనీ ఎండి ధ్రువ ప్రతాప్కి కాబోయే వైఫ్ని, మీ ఫ్యూచర్ ఎండిని. అవునా మేడం? ధ్రువ అంటే గుర్తొచ్చింది. ధ్రువకి కాల్ చేయడం మర్చిపోయాను. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. బిజీ వస్తుంది. ల్యాండ్లైన్కి చేద్దాం. గుడ్ మార్నింగ్ పీపీ ప్లాంటేషన్. గుడ్ మార్నింగ్ మేడం అని పిలువు. గుడ్ మార్నింగ్ మేడం. మీరెవరో తెలుసుకోవచ్చా? గ్రీష్మని మాట్లాడుతున్నాను. మూటలు మోసే నువ్వు డైరెక్ట్గా పిఏ అయ్యావంటే అంతలా ఏం చూపించావు? మేడం, నేను ఏ టాలెంట్ చూపించావని అడుగుతున్నాను. నువ్వే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నావు. ధ్రువ దగ్గర అతి చనువు తీసుకున్నావని తెలిసిందో నా చెంప దెబ్బ రుచి నీకు బాగా గుర్తుందిగా. ధ్రువాని నాకు కాల్ చేయమని చెప్పు. అలాగే మేడం. ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది. అయినా చెప్పటం నా బాధ్యత. ధ్రువ గ్రీష్మల పెళ్లి విషయం అది వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది. ఈ ఇంట్లో పెరిగిన పిల్ల ఈ ఇంటికే రాని. వాళ్ళ ఎంగేజ్మెంట్ వెంటనే జరిపించాలి. కృష్ణగానే ఉండుంటే అన్నీ తనే దగ్గరుండి జరిపించేవాడు. ఈ సంబంధం గురించి నందితకి చెప్పాను. ఇక ఎంగేజ్మెంట్ డేటే ఫిక్స్ చేయాలి. మంచి ముహూర్తం చూడాలి. ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసేయాలి. ఈ తంతు వరకు ఇంట్లోనే చేద్దాం మల్లిక. పిల్లలు ఇద్దరు కుటుంబాల మధ్య ఉంగరాలు మార్చుకుంటే చాలు. ఏదైనా ప్రాబ్లమా? కొన్ని పర్సనల్గా జరిగితేనే బాగుంటాయి. ఎంగేజ్మెంట్ అయ్యాక అనౌన్స్ చేద్దాం. నీ మాట కదండం నాకు ఇష్టం లేదు. కానీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేద్దాం. పీపీ ఇండస్ట్రీస్ వారి ఒక్కగానొక్క వారసుడి పెళ్లి కదా. మొత్తం నేనే అరేంజ్ చేస్తాను. దానికి మాత్రం నువ్వు అడ్డు చెప్పుకో. అదంతా నీ ఇష్ట ప్రకారమే జరగని. నేను వెళ్ళొస్తాను. భోజనం రెడీగా ఉంది రాజీవ్. భోంచేసి వెళ్ళు. వద్దు, నేను వచ్చే ముందే చేసి వచ్చాను. వెళ్ళొస్తాను నందిత.
పదనందిత, మనం వెళ్ళి భోంచేద్దాం. మామయ్య, ఇవాళ ఇంకా పని స్టార్ట్ అవ్వలేదా? 2 రోజుల నుంచి కనిపించడం లేదు. కొత్త అమ్మాయి వచ్చాక ఈ వసుంధరతో ఇంకా పనేముంది అనుకున్నావా? బిడ్డ 2 రోజులు కనిపించకపోతే ఎక్కడైనా తండ్రి మర్చిపోతాడా? అది నీతో ఒక విషయం చెప్పాలి. కార్తీకు ఏమైంది మామయ్య? బావ నాతో ఏమైనా చెప్పమన్నాడా? మనసు మార్చుకున్నాడా? ఎంత ఏడిపించాడో తెలుసా మామయ్య? బావ ఎప్పుడు నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా ఉండలేడని నాకు తెలుసు. ఎక్కడికొచ్చి కలవమన్నాడు? అది కార్తీక్ ఇంకా తిరిగి రాడమ్మా. ఈవేళ ఊరెళ్ళిపోతున్నాడు. నీకు చెప్పొద్దని చెప్పాడు. కానీ నేనే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. బావా, అమ్మా వసుంధరా, ఎక్కడికి వెళ్తున్నావు? బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. దయచేసి అది నాకు దూరం చేయకు. చోట మలుపు తిరిగేను తన చివరి గమ్యమేదు కథ కంచికెందు వెళుతుందో రే కార్తిక్, ఎక్కడికి రా? టౌన్కి. ఎల్లుండి నుంచి MBA ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఉండేది ఇక్కడేనా? ఎగ్జామ్స్ కదా, అటు ఇటు తిరిగితే టైం సరిపోదు. నిజమేలే, భద్రంగా వెళ్ళిరా. పరీక్షలు బాగా రాయి. మీలా నేను చదువుకోలేదు. మీరే మన ఊరి తలరాతను మార్చాలి. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు చదువుకొని నన్ను చదివించాలి. అదొక్కటే నా కోరిక. వసుంధర కూడా ఇదే అనేది. ఈరోజు బస్సు లేటుగా వస్తుందేమోరా? లేదు, టైంకే వస్తుంది. పక్కూళ్ళో సురేష్ ఎక్కాడు. టైంకే బయలుదేరిందని చెప్పాడు.